హనుమంతన్న సరదాగా అపోలో ఆసుపత్రికి వెళ్ళాడు. అపోలో ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్ని చూశాడు. చూసి వస్తుంటే ఒక చైనా వాడు అక్కడ ఐసీయూలో చావు బతుకుల్లో ఉన్నాడు. హనుమంతన్న ఇట్లా వెళ్తూ అరే ఈడవుడు చైనా వాడు ఉన్నాడు కాదురా బాబు, ఏమైనా సరే ఏం కాలే పలకరిద్దామని పోయి ఇట్లా నిలబడి చూస్తున్నాడు. ఆ చైనా వాడు అన్నను చూసి ఏమ్రా బాబు ఏమన్నాడు రా వీడు, నాయన ఏమో నన్ను ఏదో పొగిడిండా తిట్టిండారు, ఏమో ఇస్తున్నాడు వీడు అని చెప్పేసి ఎవ్వరికి చెప్పకుండా మళ్ళా ఇట్లా ఒక అడిగేసి మళ్ళీ పోయేసిండు. మళ్ళీ వాడు షియాంగో షియాంగో షియా అన్నాడు. అరే నాయన ఆగురా బాబు అన్నాడు. వాడి దెబ్బకు అన్న ఇట్లా కాలేసిండు, ఏదో చచ్చిపోయాడు. చచ్చిపోయేసరికి పాపం అన్న అరే నాకేదో చెప్పిండు వీడు అని చెప్పేసి చైనా వెళ్ళిపోయాడు. చైనా వెళ్ళిపోయి నాలాంటి ఫ్రెండ్ ఉంటే అడిగిండు, అరే అరే బాబు రమేష్ ఏమరా నేను చైనా వచ్చినా ఇట్లా నా చైనా వాడు ఇట్లా అన్నాడు అంటే ఏమన్నాడు అన్నా అని అడుగుతాడు. అరే ఏమనలేదురా షియాంగో షియాంగో షింగు అన్నాడు, చచ్చిపోయాడు. వాడు ఏమన్నాడు రా నాకు అర్థం కాలేదురా బాబు, ఏమో పానం పోయింది కాదురా అంతసేపు బతుకున్నాడు అంటే అన్నా మర్యాదకి ఇక్కడి నుంచి నువ్వు ఇండియా వెళ్ళిపోనా అన్నాడు. ఎందుకురా బాబు అని అంటే నువ్వేం లేదన్నా చైనా వాడు ఏమన్నాడు ఎరికేనా, ఏమన్నాడు రా బాబు నువ్వు ఆయన ఆక్సిజన్ ట్యూబ్ మీద కాలు పెట్టినావన్నా, వాడిని కాలు తీయన్నా దండం పెడతాను నేను బతుకుతానే అంటే నువ్వు గట్టిగా దొక్కినావు, వాడు చచ్చిపోయాడు నాకు ఇది కథ అంటే వాస్తవంగా చప్పట్లు కొట్టొచ్చు హాస్యంగా ఉంటే.